మనం బంధింపబడినా కూడా పని జరుగుతూనే ఉంటుంది. వ్యతిరేకతల చేత మనం అడ్డగించబడి మనం ఖాళీగా ఉన్న ఒట్టిగా ఉన్నామని అనిపించినప్పటికీ కూడా దేవుడు తన పని జరిగిస్తానే ఉంటాడు. నా జీవితం పోయింది, చేయాలనుకున్నది చేయలేకపోయాను, పనికి రాని పని చేస్తా ఉన్నాను, 40 ఏళ్ళు గొర్రెలు గాయటమా, అయ్యో నా బతుకు, నా కాలమంతా వ్యర్థమైపోయా కదా అని దిగులు పడ్డాడు మోషే. ఈ 40 ఏళ్ళు ఈయన ఈ పని చేస్తా ఉంటే దేవుడు ఖాళీగా ఉన్నాడా? 40 ఏళ్ళు ఇశ్రాయేలును దేవుడు సిద్ధపరచుకున్నాడు, అక్కడ పరిస్థితులు అనుకూలపరుచుకున్నాడు. మోషేకి 80 వచ్చినప్పుడు చల్ నడు, అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు వారు చేసిన మొర్ర నిశ్చయముగా నా యొద్దకు చేరింది, వారిని విడిపించడానికి ఇప్పుడు నేను దిగి వచ్చిందని, చల్ నువ్వు నడు, నువ్వు పోయి తీసుకొని రాని. ఏ 40 ఏళ్ళు వ్యర్థమైపోయిందని మోషే బాధపడ్డాడో ఆ 40కి మరో 40 జోడించి 40 సంవత్సరాల కాలం మళ్ళా మోషే బ్రతికి వారికి ఉపచారం చేసి వారందరినీ బంధకాల్లోంచి బయటికి తెచ్చేటట్టు దేవుడు వాడుకున్నాడు.